ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. ఇవాళ మనం బీరంగూడలో న్యూగా ఓపెన్ కాబోతున్న కిసాన్ ఫ్యాషన్ మాల్కి అయితే వచ్చేస్తాం అనమాట. ఈ మాల్ మరి కాసేపట్లో హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఓపెన్ అయితే చేయబడుతుంది అనమాట. అలా ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అవుతుంది. ఆషాఢం నెక్స్ట్ శ్రావణ మాసం, అలానే నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది. కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆఫర్స్ పెడతారా, ఆషాఢం ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ ఈసారి ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే కాదు ఇక్కడ, అండ్ ఫీమేల్తో పాటు మేల్కి కూడా ఇక్కడ 4 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ మనం చూడొచ్చు. అబ్బాయిలకి కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. అబ్బాయిలతో పాటు చిన్నపిల్లలకి, కిడ్స్కి కూడా అనమాట. లైక్ ఒక్కసారి మనం ఈ మాల్కి విజిట్ చేస్తే ఇక్కడ కిడ్స్ దగ్గర నుంచి ఎంటైర్ ఫ్యామిలీ వరకు కూడా మనం ఫుల్ షాపింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మరి కాసేపట్లో షాపింగ్ మాల్ ఓపెన్ కాబోతుంది కాబట్టి అసలు లోపల ఏం జరుగుతుంది, ఎలాంటి ఆఫర్స్ పెట్టారు, అండ్ కిడ్స్ సెక్షన్ వేరే ఉంది, అలానే మెన్స్ది సెపరేట్ ఉంది, ఫీమేల్స్కి అయితే రకరకాల మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి ఒక్కసారి మనమైతే లోపలికి వెళ్ళి లుక్ వేసేద్దామా? వచ్చేయండి. అందరికీ ఒక నమస్కారం. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీ, ఎందుకంటే ఒక మంచి రోజు, ఒక మంచి విషయంకి నేను ఇక్కడికి పిలిచినందుకు నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి సూర్యనారాయణ గారికి చాలా పెద్ద థ్యాంక్స్, అండ్ అలాగే మొత్తం ఫ్యామిలీకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్ మీకు కిసాన్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్ కి. ఇది ఒక బ్యూటిఫుల్ వన్ స్టాప్ డెస్టినేషన్, అండ్ ఇక్కడ మీకు ఏం కావాలంటే మీకు దొరుకుతుంది. మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్ కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ వాళ్ళకి, అందరికి, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కి ఇక్కడ మీకు ఒక మంచి ఆప్షన్స్, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఫెస్టివిటీస్ కి, అలాగే ఒక ఇంపార్టెంట్ ఒకేజన్స్ కి, మీకు సెలబ్రేషన్ లో కిసాన్ ఫ్యాషన్ మాల్ డెఫినెట్ గా ఒక ఇంపార్టెంట్ పార్ట్. అలాగే సార్ ఇందాక చెప్పారు అతిథి దేవో భవ అని. మన ట్రెడిషన్ లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ అలాగే ఐ థింక్ కిసాన్ ఫ్యాషన్ మాల్ మీ అందరికి కస్టమర్స్ కి అలాగే ట్రీట్ చేస్తారు, మీ అందరికి అలాగే వెల్కమ్ చేస్తారు. సో నేను చాలా చాలా హ్యాపీ రోజు ఇక్కడ టు బి అ పార్ట్ ఆఫ్ ది ఓపెనింగ్, అండ్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఎంతో ఓపెన్ చేయాలి మీరు, చైన్స్ ఆల్ ఓవర్ ఇండియా అని, పాన్ ఇండియా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మీ అందరికి, ఎంత పేషెంట్ గా వెయిట్ చేస్తున్నారు, స్మైలింగ్ ఫేసెస్ తో మనకి రిసీవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కిసాన్ ఫ్యాషన్ మాల్ ఆర్సీపురం, ఆర్సీ నగర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు. మా ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీ రఘునందన్ గారు ఈరోజే అమెరికా పోవడం జరిగింది. విశేష్ చెప్పిండు వాళ్ళ మార్నింగ్ 3 o'clock ఫ్లైట్ తోటి. మరియు కొద్ది నిమిషాల్లో రాబోతున్న మనందరి పటాన్చేరు ఎమ్మెల్యే పెద్దలు గూడెం మైపాల్ రెడ్డి గారికి, మరియు ఎమ్మెల్సీ మల్కా కుమరాయ్ గారికి, మరి ఒక ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరియు విశిష్ట అతిథులుగా విచ్చేసిన శశికళ యాదవ్ రెడ్డి గారికి, నీలం మధు ముజరాజ్ గారికి, కాట శ్రీనివాస్ గౌడ్ గారికి, గూరుగడ్డ పుష్ప నాగేష్ గారికి, శ్రీమతి సింధు రెడ్డి గారికి, మరియు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం విచ్చేసిన సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులకు, మా ఆప్త మిత్రులు, ఎప్పుడు మా వెంట ఉండే జీవి మాల్ చైర్మన్ మా ఉమా గారికి, మరియు వైజాగ్ నుంచి విచ్చేసిన దత్తయ్య గారికి, అంటే మేమందరం కూడా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం. అదేవిధంగా అనేక మంది మా మలేష్ గారికి, ముఖ్యంగా ఈ షోరూమ్ లో పనిచేస్తున్న స్టాఫ్ అందరికి కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా
మనందరికీ గంట సేపటి నుండి అంటే వెయిట్ చేపిస్తూ సెలబ్రిటీ మీనాక్షి చౌదరి గారికి, ఎందుకంటే సంక్రాంతి అదొకటే యాదుంటది, మీనాక్షి చౌదరి తర్వాత యాదు కదా. అందరికీ నేను కిసాన్ ఫ్యాషన్ మాల్ చైర్మన్ ధన్పాల్ సూర్యనారాయణ. ప్రస్తుతము నిజామాబాద్ అర్బన్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. 1959లో మా పెద్దనాన్న గారు ధన్పాల్ కిషన్ గారు మరియు మా నాన్నగారు ధన్పాల్ విఠల్ గారు స్వర్గీయ ఇద్దరు కూడా, వారికి మా నాన్నగారికి తోడించుకొని ప్రారంభించడం జరిగింది కిసాన్. అప్పుడు కిసాన్ స్టోర్. కిసాన్ అంటే ప్రారంభంలో కేవలము రైతు బట్టలతోటి ప్రారంభించినాం, అందుకే జై జవాన్ జై కిసాన్ మరి. ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ 2005లో తెలంగాణలో మా క్యాప్షన్ కూడా, అప్పుడు తెలంగాణలో డిస్టిక్లలో మొట్టమొదటి షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణ అప్పటి 10 జిల్లాలలో మొట్టమొదటి షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్. అప్పుడు వరంగల్లో కూడా లేదు, హైదరాబాద్ తర్వాత వరంగల్ కదా జిల్లా, అతిపెద్ద జిల్లా. నాకు 3 అబ్బాయిలు. చిరంజీవి ధన్పాల్ ఉదయ్ కుమార్ మా పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ధన్పాల్ ప్రణయ్ కుమార్. వీళ్ళిద్దరు కూడా వ్యాపారం చూస్తూ ఉన్నారు. నాన్నగారు 20 సంవత్సరాలు, ఆ తర్వాత నేను ఒక ఫుల్ డెడికేట్ గా 25 సంవత్సరాలు. మా బాబు కూడా వచ్చి ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది. పెద్ద బాబు ఈ ఫీల్డ్కి రావడం, మళ్ళీ ప్రణయ్ కూడా వారికి తోడుకుంటూ. మూడో అబ్బాయి డాక్టర్ వినయ్ కుమార్, ఈజ్ ద ఎండోక్రాలజిస్ట్ డాక్టరు, కోడలు రేడియాలజిస్టు. ఒక అమ్మాయి శ్రవంతి, షీజ్ ద డెంటల్. అండ్ మా అల్లుడు డాక్టర్ రాఘవేంద్ర, ఆర్థోపెడిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ముఖ్యంగా అమ్మ నాన్నగారి పేరు మీద 1990 నుండి ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఇందూరు నగరము, తర్వాత మేము నిజామాబాద్ ఇందూరు అంటాం, అతి పురాతన పేరు. ఏదైతే మనం హైదరాబాద్ కూడా భాగ్యనగరం అంటూ ఉంటాం, అంతే కదా. 27 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు దాటిపోయింది. నిరంతరము ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ సేవలు జరుగుతూ ఉన్నాయి. అది మా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. ఇక్కడికి ఇచ్చేసిన కస్టమర్ దేవుళ్ళకు కూడా నేను స్వాగతం పలుకుతూ, ఇది నాన్నగారు 3 క్యాప్షన్స్ అంటే 3 సూత్రాలు నేర్పింది. కస్టమరే మనకి ఎప్పుడు కూడా కస్టమర్ దేవుళ్ళకు మనం చేయాల్సింది సర్వీస్ బాగా ఇవ్వండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి, ప్రైస్ రీజనబుల్ గా. ప్రైస్ రీజనబుల్ ఇస్ ద సక్సెస్ఫుల్ ఫార్ములా త్రూఅవుట్ ద వరల్డ్. నేను నిరంతరం 25-26 ఇయర్స్, ఆ తర్వాత మా అబ్బాయిలు అదే మార్గంలో నడవడం, నిజంగా అదంతా కూడా భగవంతుడు అదృష్టంగా భావిస్తాం. అదేవిధంగా ఇక్కడ మా శ్రీమతి మణిమల మరియు మా కోడళ్ళు ఇద్దరు, ఇంకొక కోడలు నిజామాబాద్ లో ఉన్నారు. మరి ఒకసారి బీరం కూడా ఇక్కడ పెట్టినందుకు ఆర్చిపురంలో ముఖ్యంగా కస్టమర్ దేవుల ఆశీర్వాదం ఎంతో అవసరం. మేము ఇంత పెద్ద షోరూమ్ చేసినాము, ఇంత ఖర్చు పెట్టినాము, సెలబ్రిటీ గారిని పిలిచినాము, ముఖ్యమంత్రిని పిలిచినాం కాదు. ఫైనల్ గా మాకు కావాల్సింది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజల ఆశీర్వాదమే మాకు ముఖ్యం. తప్పకుండా మా వంతు ఏదైతే 3 సూత్రాలు మేము పాటిస్తా ఉన్నామో, క్వాలిటీ విషయంలో, ప్రైస్ విషయంలో, సర్వీస్ విషయంలో, ఈ 3టి మా గ్యారంటీ. ఆ తర్వాత ఆశీర్వాదం మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఇందూరు నుంచి మాకు మా సోదరులు 5 కార్పొరేట్లు కూడా రావడం జరిగింది, వారికి కూడా స్వాగతం. ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన, మరియు ముఖ్యంగా ఎమ్మెల్యే గారి సోదరుడు కూడా ఇక్కడ వచ్చింది, మా సోదరుడు ల్యాండ్ లార్డ్, అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధమైన సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.
సో పట్టు చీరల నుంచి ఫ్యాన్సీ వరకు ఒక్కొక్కటి కలర్ కాంబినేషన్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా ఒరిజినల్ ప్రైస్కి కూడా చాలా వరకు తగ్గించి హాఫ్ ప్రైస్ చేసి ఇస్తున్నారు అనమాట. ఇప్పుడు బోనాలు, ఆషాఢం అన్ని ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఈ శారీ వచ్చేసి 1700. లేడీస్ అందరూ కూడా కలర్స్ కోసం దొరికినట్టు లాక్కుని వెళ్ళిపోతున్నారు. స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అసలు మేనేజర్, మనతో పాటు స్టోర్ మేనేజర్ ఉన్నారు కాబట్టి సార్తో మాట్లాడి ఏం ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకుందాం. హాయ్ అండి, చెప్పండి అసలు మీ స్టోర్ ఇంత హడావిడిగా బిజీగా ఇవాళే ఓపెన్ చేస్తారు, బట్ ఎక్కడ ఖాళీ లేకుండా జనాలు అందరూ ఒక్కొక్కరి చేతిలో 4-5 చీరలు తీసుకొని వెళ్తున్నారు. అసలు ఏం స్పెషల్ ఆఫర్స్ పెట్టారు? యాక్చువల్గా ఇది జూలై 10th బిరంగూడ ఖమ్మం ఎదురుగా కిసాన్ షాపింగ్ మాల్ అనేది ఈరోజు ఓపెన్ అయింది. సో ఇక్కడ చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఆషాఢంతో పాటు మీకు 1 రూపీస్ 100 రూపీస్కి శారీ ఉంది అండ్ 1 రూపీకి శారీస్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ ప్రైజెస్లో. మళ్ళీ మీకు వచ్చేసి కేజీ శారీస్ కూడా ఉన్నాయి, సింథటిక్ శారీస్ కేజీ 100 రూపీస్కి ఒక శారీయా? 100 రూపీస్కి 1 రూపీకి ఒక శారీయా? అంటే ఒకటి కొంటే 1 రూపీకి ఇంకో శారీ వస్తుంది. ఓకే, ఏ చీర కొన్నా ఒకటి అంటే ఒక స్టాల్, ఓకే, ఒక గండోలలో ఒక శారీ వస్తుంది. అలా ఉంది. ఓన్లీ చీరలేనా లేకపోతే చీరలు కాదు, మీరు మెన్స్ వేర్ లో ఆఫర్స్ ఉన్నాయి, కిడ్స్ వేర్ లో ఆఫర్స్ ఉన్నాయి, లేడీస్ వేర్ లో ఆఫర్స్ ఉన్నాయి అండ్ పట్టు సారీస్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఓన్లీ సారీస్ కాకుండా డ్రెస్సెస్ ఇవి కూడా? డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ ఉంది, మెటీరియల్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, నైట్ వేర్స్ ఉన్నాయి, నైటీస్ ఉన్నాయి, 3 పీస్ సెట్, క్రాప్ టాప్స్, ఎవ్రీథింగ్. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక ఫ్యామిలీ ఇక్కడికి వస్తే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకోటి కొనుక్కోకర్లేకుండా. చెప్పడానికి ఏంటంటే కిసాన్ ఇస్ ద కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్. మీ ఫ్యామిలీతో ఒకసారి విజిట్ అయ్యారంటే మొత్తం మీ ఫ్యామిలీ అందరికి పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. అది కూడా తక్కువ ధర, బడ్జెట్ ప్రైజెస్ లో మీకు వస్తుంది. అండ్ ద క్వాలిటీ విల్ బి బెటర్, క్వాలిటీ కూడా బెటర్ ఉంటుంది, చాలా బెటర్. సో కిసాన్ అంటే ఓన్లీ ఆడవాళ్ళకే కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నిజంగానే. సో ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈరోజు ఆఫర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఈరోజే ఓపెనింగ్ కాబట్టి అందరూ దగ్గరికి వచ్చి కొనేసుకుంటూ ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్. అండ్ న్యూగా ఓపెన్ చేస్తారు కాబట్టి. సో చూసారు కదా, ఇదండి ఈ రోజు అయితే ఈ షాపింగ్ మాల్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత కూడా క్రౌడ్ చాలా హెవీగా ఉన్నారు. సార్ కంగ్రాచులేషన్స్, మాల్ ఈరోజు ఓపెన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి. భాగ్యనగర ప్రజలకు, ముఖ్యంగా ఆర్సీపురం, ఆర్సీ నగర్ మరియు బీరంగూడ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మా కిసాన్ ఫ్యాషన్ మాల్ యాజ్ ఎ చైర్మన్ మరియు నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ అర్బన్ శాసనసభ్యుడిగా అందరికీ మరియు మీ మీడియాకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తాను. సార్ అంటే కిసాన్ మాల్ అంటే ఓన్లీ ఆడవాళ్ళకే కాకుండా ప్రత్యేకమైన ఆఫర్లు పెట్టారు. ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా షాపింగ్ చేసుకునేలా అన్ని ఫ్లోర్స్ లో చక్కగా కలెక్షన్ ఉంది. ఈ ప్లానింగ్ అంతా ఎలా చేసుకున్నారు? We are having lot of some approximate 26 plus 21. 1959 ఎస్టాబ్లిష్మెంట్. అంటే సుమారు 60 సంవత్సరాల పైన అనుభవంతో కిసాన్ అంటే మొట్టమొదటగా మా పెద్దనాన్న నాన్నగారు కలిసి రైతు బట్టలతోటి స్టార్ట్ చేయడం జరిగింది. మా నాన్నగారు ఒక 20 సంవత్సరాలు, నేను ఒక 20 సంవత్సరాలు ఫుల్ ప్లెడ్జ్గా ఈ రంగంలో పనిచేస్తూ ఇప్పుడు 3rd జనరేషన్ మా ఫస్ట్ సెకండ్ అబ్బాయి దీంట్లో పనిచేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ప్రారంభించింది కిసాన్ అంటే జై జవాన్ జై కిసాన్, రైతు బట్టలను ప్రారంభించి అప్డేట్ చేసుకుంటూ 2005లో తెలంగాణ జిల్లా కేంద్రాల్లో మొట్టమొదటి షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్. ఇట్ మీన్ నాట్ ఈవెన్ ఎట్ ఇన్ 2005 వరంగల్లో కూడా లేదు. హైదరాబాద్ భాగ్యనగరం తర్వాత మా ఇందూరు నిజామాబాద్లోనే అన్నమాట. అందుకే ఇది బేసిక్ మాది, మా ప్రొఫెషనల్ బిజినెస్ ఇది. ఆ తర్వాత నేను 2014లో రాజకీయాల్లోకి రావడము, 2023లో ఎమ్మెల్యే కావడం అనేది అది తర్వాత. ఇప్పుడు బేసిక్ నుంచి కూడా మాకు బిజినెస్. అందుకే ప్రజలను ఆడి తెలిసిన వ్యక్తులు మేము. అందుకే బట్టలు అమ్మడమే కాదు, కిసాన్ మళ్ళీ గుర్తుకు వచ్చే విధంగా క్వాలిటీ, ప్రైస్, సర్వీస్, రేంజ్, ఈ 4 కూడా మేము ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాం. క్వాలిటీ, రేంజ్, ప్రైస్ అండ్ ది బెస్ట్ సర్వీస్ ట్రై చేస్తూ ఉంటాం. అందుకే మా అందరికన్నా ముఖ్యంగా నాకు
మొట్టమొదటిగా దేవుళ్ళు అంటే మా కస్టమర్ దేవుళ్ళే మాకు అందరికన్నా ముఖ్యం. సో ఈ సందర్భంగా అందరికి మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తా ఉంటాం. మీ కలెక్షన్ చూసాం సార్, కలెక్షన్ బాగుంది. ఒక్కొక్క ఆడవాళ్ళ చేతిలో 10 చీరలు ఉన్నాయి. బిజినెస్ ఇలానే సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హీరోయిన్ మీనాక్షి చౌదరితో మాల్ అయితే గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగిపోయింది, ఓపెనింగ్ జరిగిపోయింది. సో ఒక్కసారి మనం లుక్ వేస్తే అసలు జనాలు అయితే ఎక్కడ చూసినా కూడా ఫుల్గా ఉన్నారనమాట, తోసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు. అండ్ కలెక్షన్ కూడా ఇక్కడ చాలా అల్టిమేట్గా ఉందన్నమాట. ఇది ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే, ఇంకా 3 floors పైన ఉన్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా కిడ్స్కి సెపరేట్ ఉంది, మేల్స్కి సెపరేట్ ఉంది, అలానే ఉమెన్స్కి సంబంధించి కూడా చాలా రకాల డిజైన్స్ వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అలానే ఫస్ట్ డే ఓపెనింగ్ కాబట్టి స్పెషల్ ఆఫర్స్ పెట్టారు. అలానే ఆషాఢం స్పెషల్ సేల్ కూడా నడవబోతుంది. అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి నేను ఇన్ డీటెయిల్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక్కసారి ఈ మాల్లో ఓపెన్ చేసిన వెంటనే ఎంతమంది క్రౌడ్ వచ్చారో చూడండి, ఒక్కసారి లుక్ వేయండి. సో లోపలికైతే వచ్చేసాము. ఆడవాళ్ళందరూ ఒక్కొక్కళ్ళ చేతిలో 10 చీరలు తీసుకున్నారు. అసలు కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? మాది మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మండలం, కానీ ఇక్కడికి మా బాబు దగ్గరకు వచ్చాము. ఎలా ఇన్ని చీరలు తీసుకున్నారు? నచ్చాయా బాగా? ఈ రోజు చీరలు బాగున్నాయని, కలర్స్ బాగా నచ్చినాయి. రోజువారీ కట్టుకునేటి కానీ ఫంక్షన్లకు కట్టుకునేటి కానీ అన్ని మంచిగా సెలక్షన్ అనిపించినాయి. నచ్చినాయి కొన్నారు. ఎన్ని చీరలు కొన్నారు? తీసుకున్నా. ఆఫర్స్ ఎలా అనిపించాయి? ఆఫర్స్ బాగుంది, చీరలు బాగున్నాయి. అందరం మరి ఈ ఆఫర్స్ దొరకదని మళ్ళీ మంచిగా మళ్ళీ మళ్ళీ రావు చీరలు దొరికినా కూడా అని చెప్పి ఇప్పుడు ఇన్ని చీరలు కొనేసుకున్నారు. హ్యాపీయా? హ్యాపీ అమ్మా. ఓకే, కలర్స్ బాగున్నాయి, చీరలు బాగున్నాయి. ఓకే. అసలు షాపింగ్ చేయాలంటే మా ఆడవాళ్ళ తర్వాత ఏదైనా, ఇంత మంది మాల్లో అబ్బాయిలు ఉన్నారు కానీ వాళ్ళు ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్ లో వెతుక్కుంటున్నారు. బట్ ఇక్కడ మా లేడీస్ మాత్రం బ్యాగులు కింద సంచులు నింపేశారు. సో చెప్పండి, ఎన్ని చీరలు కొన్నారు? 5-6 కొనేసాను. చాలా చూస్తున్నాను ఇంకా కలెక్షన్ కోసం. జస్ట్ 5-6 కొని ఇంకా చూస్తున్నారు, ఇంకా అయిపోలేదు షాపింగ్. బాగుంది, కలెక్షన్ అయితే బాగుంది. ప్రైజెస్ ఎలా అనిపించాయి? ప్రైస్ కూడా ఓకే, బెటర్ గానే ఉన్నాయా? అంటే కలెక్షన్ కొత్తగా అనిపించిందా, రొటీన్ గా అనిపించిందా? అంటే కొత్తగా ఉంది, పర్లేదు, బానే ఉంది. ఎన్ని చీరలు కొన్నారు మొత్తం? గట్టిగానే 5 sarees. ఓకే, గట్టిగానే షాప్ చేస్తారు అయితే మీరు. సో ఇక్కడికి విజిట్ చేసి కొనొచ్చు అంటారు? కొనొచ్చండి. ఓన్లీ మీ చీరలే చూసుకున్నారా? అంటే మీ కిడ్స్ కూడా ఉన్నట్టున్నారు, వాళ్ళకి ఏమన్నా కిడ్స్ కోసం వెళ్తామని పైనకి వెళ్ళి చూడాలి. ఓకే. సో ఏం కొన్నారు? శారీస్ తీసుకున్నాను. శారీస్ తీసుకున్నారు. ఎన్ని కొన్నారు? 4 తీసుకున్నాను. 4 తీసుకున్నారు. మొత్తం చూసారా శారీస్? లేదు, చూస్తున్నాను, ఇప్పుడే చూస్తున్నారు. ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. వచ్చిన కాసేపట్లో 4 తీసేసుకున్నాం. 4 తీసేసుకున్నాం. అంటే చూసిన ప్రతిదీ నచ్చింది. చాలా బాగున్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి. అంటే స్పెషల్ ఓపెనింగ్ కాబట్టి స్పెషల్ ఆఫర్స్ పెట్టారా? అంటే ప్రైజెస్ వేరియేషన్ ఎలా అనిపించింది? ప్రైజెస్ అన్ని బాగున్నాయి, ఆఫర్ అని కాదు కానీ ఓపెన్ ఆఫింగ్ ఆఫర్ కానీ బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఏం కొందామని వచ్చారు? ఏం ప్లాన్ చేస్తారు? డ్రెస్సెస్ అవన్నీ చూస్తాము, మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేసే వెళ్తారు, షాపింగ్ చేసుకో. అవును. ఓకే. ఇంకా ఏమేమి చూస్తారంటే ఓన్లీ శారీస్ ఒకటే? ఈ సెక్షన్ లోనే ఉన్నాం, ఇంకా శారీ సెక్షన్ లోనే ఉన్నాం. ఇంకా ఇదే కంప్లీట్ అవ్వలేదు? ఇంకా అవ్వలేదు. ఓకే, హ్యాపీగా షాపింగ్ చేయండి, ఆఫర్స్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మాల్లో ఎక్కడ లేడీస్ ని చూసినా మీరు కూడా రండి. ఇదిగో ఒక్కొక్కరు వాటిని పట్టుకొని చూపించడానికి కూడా చాలా ఇష్టపడుతున్నారు అనమాట. ఒక్కొక్కరు చేతులు నిండా చీరలు నింపేసుకున్నారు. చెప్పండి అమ్మా, ఎలా అనిపించింది? ఎన్ని చీరలు కొన్నారు? నేను 2 తీసుకున్నా, మా బిడ్డ 2 తీసుకుంది. మీ అమ్మాయా? మా అమ్మాయి. ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి కూడా. లో కాస్ట్ ఉంది, ప్లస్ బార్డర్ కూడా చాలా బాగా నచ్చింది. లో కాస్ట్ ఉంది. ఏదైనా ఒక సారీ చూపిస్తారు ఇలాగా, అది మీకోసం తీసుకున్నారా? ఇది నాకు వస్తుంది. ఎంత పడింది అది ప్రైస్? ఇది 888 రూపీస్ పడింది. ఓకే. ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా దీని మీద? అంటే ఇది ఆఫ్ రేట్ అయింది, దీని కాస్ట్ వచ్చేసి 3000 ఉండొచ్చు. ఏదైనా ఒక చీర కొంటే మళ్ళీ ఇప్పుడు 100 రూపీస్ శారీ ఒకటి ఫ్రీ అంటున్నారు. అవును, నేను కొన్నాను 2 కొన్నారా? ఏది 100 రూపీస్? ఇది 100 రూపీస్, ఇది 100 రూపీస్. ఇది 100 రూపీస్ ఒకటా? ఇది 100 రూపీస్. ఓకే, ఇది 100 రూపీస్. ఓకే, కట్టుకోవడానికి లేవు కదా అనేది తీసుకున్నాం. నచ్చాయి అయితే కలెక్షన్. సో
దాన్ని ఒరిజినల్ రేట్ ఉంటే తీసుకుందామని తీసుకున్నాం. ఓకే వాళ్ళు ఒకవేళ వద్దన్నా కూడా కొంచెం మనీ పే చేసి తీసుకుందామని తీసుకున్నాం. ఓకే 100 రూపీస్ అంటే ఇంకొంచెం హ్యాపీగా హ్యాపీగా కొంచెం ఎక్కువ వస్తున్నాయి, మంచిగా కట్టుకోవచ్చు. ఇప్పుడు బోనాలు వస్తున్నాయి, శ్రావణ మాసం, రాఖీ పున్నమి, చాలా ఎంజాయ్ చేయొచ్చు అని తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్. ఓకే ఎంజాయ్ చేయండి షాప్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ఫుల్ గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్రౌడ్ వచ్చారని అనుకుంటున్నారా? వెల్ ఇది మా సెకండ్ స్టోర్ హైదరాబాద్లో. ఫస్ట్ స్టోర్ 2021 సుచిత్రాలో ఓపెనింగ్ అయిందండి. ఈ సెకండ్ స్టోర్ బీరంగూడలో టుడే 10th జూలై ఓపెనింగ్ జరుగుతుంది. ఇక్కడ ఈ స్టోర్ ఓపెనింగ్కి ఇవాళ మనకి మీనాక్షి చౌదరి గారు రావడం జరిగింది. సో దట్ వాజ్ వెరీ హ్యాపీ నోట్. బీయింగ్ ఏ టాలీవుడ్ స్టార్, పీపుల్ వేర్ యాక్చువల్లీ వెయిటింగ్ అండ్ their response was also awesome. సో మేము కూడా ఆ ఎక్స్పెక్టేషన్ అంటే ఆ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మేడం గారు వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్స్ లోపల రావడం అనేది కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు థింక్ అబౌట్. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ we are having a very good response. అండ్ ఆఫర్స్ కూడా అంటే అందరిని అట్రాక్ట్ చేసేలా చాలా ఎక్కువ ఆఫర్స్ కూడా పెట్టినట్టున్నారు. యా బేసికల్గా సుచిత్ర ఎక్స్పీరియన్స్ తీసుకొని అక్కడ సెంటిమెంట్స్ తీసుకొని ఇక్కడ కూడా మేము ఖచ్చితంగా రావాలి గట్టిగా అని చెప్పేసి వాళ్ళ సెంటిమెంట్స్ ఓరియంటెడ్గానే మా ప్రోడక్ట్ ఎంఆర్పి లైన్స్ ఉన్నాయి. సో ప్రాబబ్లీ కమింగ్ అప్ 7 days ఐ ప్రాబ్లీ థింక్ కిసాన్ ఫ్యాషన్ మాల్ రావడం అనేది కస్టమర్ కెన్ ఫీల్ దట్ ఎకనామికల్ ఫెస్టివల్. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీలో ఎవరైనా కూడా మంచిగా షాపింగ్ చేయాలి, విజిట్ చేయాలి అంటే ఒకసారి కిసాన్ మాల్కి ఒక్కసారి వచ్చారంటే కలెక్షన్ బాగుంది, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, ప్రైజెస్ కూడా బాగున్నాయి. సో లేట్ చేయకుండా మాల్కి అయితే విజిట్ చేయండి. అలానే మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి.